ఆ రోజంతా యేసు ప్రభువుని తిట్టేసుకుంటా, గునిగేసుకుంటా. ఈరోజు మీ సాక్ష్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నామమ్మా. మీ మాటల్లోనే మీ సాక్ష్యం, మీ జీవితం ఎలా ఉండేది తెలుసుకోవాలనుకుంటున్నాం. అయితే దేవునిలోకి రాకముందు మీ అన్య జీవితం ఎలా ఉండేదమ్మా? నాకు అన్య జీవితం గురించి ఒక్కోసారి నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను. నిజంగా ఆ రోజులలో నా అన్య జీవితంలో విగ్రహాధన, పూజలు, ఆచారాలు, ప్రతి పూజలు కూడా 1101 దేవుళ్ళు ఆరాధించే రీతిలో పూజలు చేస్తూ ఉండేదాన్నమ్మా. అంత భక్తిగా ఉన్న వాళ్ళు దేవునిలోకి ఎందుకు రావాలని అనిపించింది? నిజంగా నాకు యేసుప్రభు వారు అంటే చాలా ద్వేషించేదాన్నమ్మా. ఎవరైనా దారిలో నమ్ముకున్న వాళ్ళు వెళ్తున్నారనుకోండి, వాళ్ళని చూస్తే ఇక నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసి వాళ్ళని ఇష్టానుసారంగా తిడుతూ ఉండేదాన్నమ్మా. నా జీవితంలో నిజంగా యేసు ప్రభు అని ఏ విధంగా తెలుసుకున్నానో కూడా మీకు నేను వివరిస్తానమ్మా. ఇప్పుడు అంత ద్వేషం పెట్టుకుని మీరు మిగతా వాళ్ళు ఇప్పుడు అలానే దేవుని తెలియని వాళ్ళు ఉన్నారు, యేసుప్రభు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? వారు యేసుప్రభుని నమ్మాలంటారా, వద్దంటారా? ఖచ్చితంగా 100% యేసుప్రభు నిజమైన దేవుడమ్మా. ఎందుకు అంటే యేసుప్రభు నేను ద్వేషించాను. యేసుప్రభుని బైబిల్ నా ఫ్రెండ్ ఒకసారి బైబిల్ కూడా ఇస్తే తీసి ఎక్కడో ఇసుపడేశాను. హిందూ దేశంలో పుట్టి యేసు ప్రభు ఎక్కడో ఉన్న దేవుడు ఆయన మీరు పూజ చేయడం ఏంటి? ఒకప్పుడు బైబిల్ మీకు ఎవరైనా ఇస్తే పారేసే స్థితి నుంచి ఇప్పుడు దేవుని కోసమే పనిచేస్తూ దేవుని కోసమే కష్టపడుతున్న మీ ప్రయాణం గురించి తెలుసుకోవాలని మాకు ఆశగా ఉందమ్మా. ఖచ్చితంగా అమ్మా. నా సాక్ష్యం పూర్తిగా నేను నా చిన్నతనం నుండి కూడా ఈ రోజు వరకు కూడా నా జీవితంలో యేసు ప్రభుని ఏ విధంగా నేను అంగీకరించాను, నేను ఏ విధంగా ద్వేషించాను, నా జీవితంలో ప్రభు ఎన్ని కార్యాలు చేశాడు, ఇప్పటికీ ప్రభు నాతో ఎలా మాట్లాడాడు, ప్రతి విషయాన్ని నేను వివరంగా చెప్పబోతున్నానమ్మా.